హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఈ ఛానల్లో నవంబర్ నుంచి కంటిన్యూస్ గా కరెంట్ అఫైర్ అనేది క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగా అందించాము. ప్లేలిస్ట్ లో కూడా ఏ మంత్ కామన్ సపరేట్ గా ఉందండి. ఇప్పటి వరకు చూడకపోతే చూసి నోట్స్ రాసుకున్న మీ ఇష్టమే, లేదంటే పీడిఎఫ్లు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఎవరికైనా పీడిఎఫ్లు కావాలంటే 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఫోన్ కొంచెం రిపేర్ లో ఉంది కాబట్టి వెంటనే రిప్లై అయితే ఇవ్వలేరు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఓకేనా? సో ఈ రోజు మనం మే 26 నుంచి 31 వరకు కరెంట్ అఫైర్ అనేది పెండింగ్ ఉంది కదా, అప్పుడు చిన్న ఇష్యూ వల్ల అదైతే చెప్పడం జరగలేదు. సో అదంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోతో మనకి మే మంత్ వరకు, అంటే నవంబర్ నుంచి మే మంత్ వరకు ఉన్న కరెంట్ అఫైర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జూన్ కరెంట్ అఫైర్ ఏం చేస్తామంటే, మీకు జూన్ మొత్తము కూడా ఒకేసారి ఒకే పీడిఎఫ్ కింద ఒకే వీడియో కింద జూలైలో అందివ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఎందుకంటే ఈ మంత్ లో మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి ర్యాపిడ్ రివిజన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చేసేంత ఈ రోజు వరకు చేసేంత టైం ఉండదు. సో మీకు జూన్ మొత్తం కరెంట్ అఫైర్ అనేది జూలైలో అందిస్తాము. జూలైలో ఎప్పుడైతే పీడిఎఫ్ క్లాస్ రెడీ అవుతుందో అప్పుడు మీకు పీడిఎఫ్ వివరాలు వాట్సాప్ లో జాయిన్ అవ్వడం, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు నవంబర్ నుంచి మే వరకు మన దగ్గర పీడిఎఫ్లు అనేవి రెడీగా ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే మాత్రం తీసుకోండి. తీసుకొని జూన్ లో ఎలాగో మనం ఇంకా క్లాసెస్ చేయం కాబట్టి జూలైలో వస్తుంది కాబట్టి ఈ మిగతా 15 డేస్ అంతా కూడా మీరు నవంబర్ నుంచి మే వరకు ఉన్నవన్నీ కూడా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాము. ఇటీవల వార్తల్లోకి వచ్చిన RELOS ఒప్పందం ఏ రెండు దేశాలకు సంబంధించింది అంటే భారత్ రష్యా. రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఒప్పందం 2026 ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చింది. రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకునేందుకు 2025 ఫిబ్రవరిలోనే ఈ ఒప్పందంపై సంతకాలు అనేవి జరిగాయి. ఇవి మనకి పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్. ఓకే, 2026 ఏప్రిల్లో భారత్ లో పర్యటించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు అంటే లీ జే మ్యూన్. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ DNPA నూతన చైర్పర్సన్ ఎవరు అంటే పునీత్ గుప్తా. మరియం మమ్మెన్ మాథ్యూ స్థానంలో ఈయన నియమితులయ్యారు. ప్రపంచ నాటక దినోత్సవం మార్చి 27న జరుపుకుంటాం కదా. 2026 థీమ్ ఏంటంటే థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. విజయవాడకు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ, దీన్ని మ్యాప్స్ అని పిలుస్తాం, ఈ మ్యాప్స్ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారన్నమాట. రిస్క్ యాజ్ జాబ్ ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిసనల్ కోల్ మైనర్స్ అనే పేరుతో సింగరేణి బొగ్గు కార్మికులపై రూపొందించిన డాక్యుమెంటరీకి ఆయనకి ఈ గౌరవం అయితే దక్కింది. నెక్స్ట్, ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత యువ అథ్లెట్ పూజా సింగ్ స్వర్ణం గెలుచుకున్నారు. మహిళల లాంగ్ జంప్ లో 1.93 మీటర్స్ జంప్ తో గోల్డ్ గెలిచారు. మహిళలు బాలలపై నేరాలకు తెగబడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆపరేషన్ దండాయన అనే పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కర్ణాటక సీఎంగా DK శివకుమార్ ఉన్నారు. రాష్ట్రంలో యోగాంధ్ర 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజుల కార్యక్రమాలు చేపట్టనున్నారు. 14వ తారీఖు వరకు కాదండి, జూన్ 7 నుంచి 14 రోజులు. ఓకే, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహించనున్నారు. ప్రముఖ విద్యా సంస్థ విట్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో విట్ ఏపీ అమరావతి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ అనేది జూన్ 1న ప్రారంభం కానుంది. 8వ తేదీ వరకు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో దేశ విదేశాల నుంచి 100 మంది తలపడనున్నారు. ఆల్రెడీ జరిగిపోయింది, బట్ మనం కొంచెం లేట్ అయింది. ఓకే, ISSF షూటింగ్ ప్రపంచ కప్ లో మను బాకర్ సామ్రాట్ రాణా జోడీ రజతం సొంతం చేసుకుంది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ లో వీళ్ళు గెలుచుకున్నారనమాట. దాదాపు దశాబ్దం తర్వాత ఏ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ GDI పిల్ల జన్మించి వార్తల్లో నిలిచింది అంటే గుజరాత్.
రాజస్థాన్, గుజరాత్లో కనిపించే ఎగిరే పక్షుల్లో అత్యంత బరువైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జాతిని IUCN తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. నెక్స్ట్, ఏ రాష్ట్రంలోని బందా జిల్లాలోని కలింజర్ కోటను ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది అంటే ఉత్తరప్రదేశ్. ఓ కొండపై నిర్మించిన ఈ కోట శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక రాజవంశాలు, యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ వారసత్వ కట్టడం ఎపర్చియన్ అండ్ కన్ఫార్మాలిటీ అనే పిలిచే ఒక అరుదైన భౌగోళిక లక్షణానికి ప్రసిద్ధి చెందింది. ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్లలోపు వయసున్న 35 మంది బిలియనీర్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే ఎమిలీ వైట్ బ్రెజిల్. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే తాజాగా ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా హర్యానాలో అతి త్వరలో పరుగులు పెట్టనుంది. బోగీల సంఖ్య 10, గరిష్ట వేగం గంటకి 75 కిలోమీటర్లు. దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతని విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. ఈ బెలూన్ భూమి నుంచి 25 కిలోమీటర్ల పైకి వెళ్తుంది. చంద్రుడిపై ప్రమాదకర పరిస్థితుల్లోనూ జీవులు మనుగడ సాగించే నైపుణ్యాలను సాధించే మహాయజ్ఞాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపడుతుంది. ఇందులో భాగంగా శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు 3 దశలను ప్రకటించింది. ISSF షూటింగ్ ప్రపంచ కప్ లో ఈషా మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో స్వర్ణం సాధించింది. భారతీయ క్రీడా నిర్వాహకుడు భారత్ సింగ్ చౌహాన్ కామన్వెల్త్ చెస్ అసోసియేషన్ చైర్మన్ గా 2026 నుంచి 2030 కాలానికి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. భారతదేశంలోనే తొలిసారిగా నేషనల్ AI అండ్ డిజిటల్ వాటర్ సమ్మిట్ 2026 బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. భారత నావికాదళం ఇండియన్ నేవీ 48వ వైస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు అంటే వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. ఈయన మే 29, 2026 నుండి ఈ పదవిని చేపట్టారు. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అనేది నౌకాదళంలో 2వ అత్యున్నత హోదా. ఇండియన్ నేవీ అత్యున్నత అధికారి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ గా అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఉన్నారు. మే 31, 2026న పదవీ బాధ్యతల్ని చేపట్టారు. ఈయన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో 27వ నౌకాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఓకే అండి, ఇది మే 31 వరకు మనకి ఉన్న కరెంట్ అఫైర్ సమాచారం అయితే మీకు పూర్తిగా అందించాను. జూన్ కోసం కొంచెం వెయిట్ చేయండి. జూలైలో ఖచ్చితంగా మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.